తెలంగాణ ప్రభుత్వ గద్దర్ అవార్డ్స్ వేడుకలో మాటల బాంబులు పేలాయి. చిరంజీవి, నారాయణమూర్తి లాంటి వాళ్ళు పక్క రాష్ట్రం సినిమా పరిశ్రమను పట్టించుకోవడం లేదనడం హాట్ టాపిక్ అయింది. ఈ వీడియోని చివరి వరకు చూడండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ఇక హెడ్లైన్స్ చూద్దాం. గద్దర్ అవార్డుల ప్రధానోత్సవంలో చిరంజీవి వ్యాఖ్యల కలకలం. ఆర్ నారాయణమూర్తి ఫైర్. తెలుగుదేశం సోషల్ మీడియా కౌంటర్. సీఎం టైం ఇచ్చినా కలవలేదు, అసలు గ్యాప్ ఎందుకు వచ్చింది? లలిత క్లినిక్స్ ఇప్పుడు హైదరాబాద్ లో హనుమకొండ జిల్లాలో లక్షలాది మంది ప్రాణాలు కాపాడిన డాక్టర్ రాజేశ్వర ప్రసాద్ ఇప్పుడు మన కోసం అల్కాపూర్ టౌన్షిప్ మణికొండలో. అపాయింట్మెంట్ కోసం ఈ కింది నెంబర్లకి కాల్ చేయండి. ఇక స్టోరీలోకి వెళ్తే, ఉగాది నాడు తెలంగాణ చిత్ర పరిశ్రమ అవార్డుల వేడుక గద్దర్ అవార్డ్స్ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. సీఎం, డిప్యూటీ సీఎం సమక్షంలో జరిగిన ఈ వేడుకకు చిత్ర పరిశ్రమకు చెందిన అతిరథ మహారథులంతా వచ్చారు. 2025 సంవత్సరం ఉత్తమ చిత్రాలు, నటుల అవార్డులతో పాటు మెగాస్టార్ చిరంజీవికి ఎన్టీఆర్ జాతీయ అవార్డు ప్రదానం చేశారు. ఈ అవార్డుల ప్రధానోత్సవంలో చిరంజీవి చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. సందర్భమో అసందర్భమో తెలియదంటూనే ఆయన చేసిన వ్యాఖ్యలు కాస్త కాకరేపాయి. తెలంగాణలో చిత్ర పరిశ్రమను బాగా గుర్తిస్తున్నారు. పక్క రాష్ట్రమైనటువంటి మరో తెలుగు రాష్ట్రం కళాకారుల పట్ల, సినిమాల పట్ల వారిని ఉత్సాహపరిచే విధానంలో కొంచెం వెనుకంజలో ఉందని భావిస్తున్నాను. సినిమా వాళ్ళకి దగ్గరగా ఉండే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు దీనిని ఇన్స్పిరేషన్గా తీసుకొని మరింత ప్రోత్సహిస్తే గనక బాగుంటుంది అంటున్నారు. దీనిపైన వెంటనే రియాక్షన్ వచ్చింది. చిరంజీవి స్థాయి వ్యక్తి పక్క రాష్ట్రంలో అవార్డులు ఇస్తున్న వేడుక పైన మాట్లాడడంతో అంతా దీని గురించి మాట్లాడడం మొదలుపెట్టారు. చిరంజీవి వ్యాఖ్యలే ఏపీకి కొంచెం ఇబ్బందికరంగా మారితే, మరో నటుడు ఆర్ నారాయణమూర్తి, చంద్రబాబు గారు, తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఉనికిని గుర్తించండి, మీరు కూడా నంది అవార్డులు ఇవ్వండి అంటూ ఆవేశంగా మాట్లాడారు. ఇద్దరు ముఖ్యమైన నేతలు ఓ రాష్ట్రంలోని అవార్డుల వేదికపై నుంచి మరో రాష్ట్రం గురించి మాట్లాడడం ఆంధ్రప్రదేశ్ను ఇరుకున పెట్టినట్లయింది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కొంచెం ప్రో యాక్టివ్గానే ఉండే వ్యక్తి. ఆయనకు సినిమా వాళ్లతో ఉన్న సన్నిహిత సంబంధాలు కూడా అందరికీ తెలిసిందే. ఇప్పుడు చిరంజీవి బహిరంగంగా ఇలాంటి కామెంట్స్ చేయడంతో ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రిత్వ శాఖ స్పందిస్తుందా లేదా అన్నది చూడాలి. చంద్రబాబు నేరుగా రియాక్ట్ కాకపోయినా ఆ శాఖ నుంచి స్పందన వస్తుందేమో అని సినిమా ఇండస్ట్రీ చూస్తోంది. తెలుగు సినిమా రంగంలో స్టార్ హీరోగా ఉన్న పవన్ కళ్యాణ్ ఏపీలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇప్పుడు వ్యాఖ్యలు చేసిన మెగాస్టార్కు ఆయన సోదరుడే కాబట్టి అప్పట్లో ఇండస్ట్రీ విషయంలో ఉన్న గ్యాప్ను సరిచేయడానికి పవన్ కళ్యాణ్ కూడా ప్రయత్నాలు చేశారు. చిరంజీవి వ్యాఖ్యలపైన ఎవరూ అధికారికంగా రెస్పాండ్ అవ్వకపోయినా తెలుగుదేశానికి సంబంధించి అనుకూలంగా ఉండే సోషల్ మీడియా అకౌంట్లలో చిరంజీవి వ్యాఖ్యలపైన నిరసన వ్యక్తమవుతోంది. వాళ్ళు లేవనెత్తుతున్న పాయింట్లు ఏంటంటే, ఆంధ్రప్రదేశ్కు చెందినటువంటి చిరంజీవి పక్క రాష్ట్రం అంటూ కామెంట్లు చేయడం ఏంటి, ఆయన ఆంధ్ర వ్యక్తి కదా అన్న ప్రశ్న వస్తోంది. ఒక రాష్ట్రానికి చెందిన అవార్డుల కార్యక్రమంలో వేరే రాష్ట్రాన్ని బహిరంగంగా అదే వేదికపైన పాయింట్అవుట్ చేయడం సభా మర్యాదేనా? చిరంజీవి కేవలం నటుడే కాదు, ఆయనకు ఫౌండేషన్ ద్వారా సేవా కార్యక్రమాలు కూడా ఉన్నాయి. ఏపీ ఇండస్ట్రీ అభివృద్ధికి చిరంజీవి ఏమైనా కృషి చేశారా, లేదా తన ఫౌండేషన్ ద్వారా ఏదైనా కార్యక్రమాలు చేశారా అని ప్రశ్నిస్తున్నారు. వైజాగ్లో స్టూడియో ఏర్పాటు చేయడం తన డ్రీమ్ అని చిరంజీవి గారు ప్రకటించారు. మరి దానికోసం ఏమైనా ప్రయత్నాలు చేస్తున్నారా? ఆయనకు ఏపీ ప్రభుత్వం ఏమైనా సహకరించడం లేదా? తెలుగు సినిమా ఇండస్ట్రీ అంటే అది హైదరాబాద్కే సంబంధించిందా? ఇండస్ట్రీ పెద్దలు వ్యవహరిస్తున్నారు. వాళ్ళు ఆంధ్రాలో కనీసం సినిమా కార్యక్రమాలైనా చేస్తున్నారా అని నిలదీస్తున్నారు. కిందటి ప్రభుత్వంలాగా ఏపీలో సినిమా టికెట్ల రేట్ల పెంపు విషయంలో ఎలాంటి అభ్యంతరాలు పెట్టలేదు. ఇండస్ట్రీ నుంచి అడిగిన వెంటనే అన్ని సినిమాలకు రేట్లు పెంచుతూ జీవోలు ఇచ్చారు. తెలంగాణలో కొన్ని సినిమాలకు టికెట్ల రేట్లు పెంచకుండా ఇబ్బందులు ఎదురయ్యాయి. అయినా సరే తెలంగాణతో సమానంగా ఇండస్ట్రీకి మేలు చేయడంలో ఏపీ వెనకబడిందని చిరంజీవి వ్యాఖ్యానించడాన్ని వాళ్ళు తప్పుపడుతున్నారు. సినిమా ఇండస్ట్రీ వాళ్ళపైన ఆగ్రహానికి మరో కారణం, ఏపీలో టీడీపీ అధికారంలోకి వచ్చి దాదాపు 2 ఏళ్లు కావస్తున్న ఇండస్ట్రీ నుంచి అధికారికంగా ఎవరూ ఇంతవరకు సీఎంను కలవలేదు. సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ ఓసారి మీటింగ్కు ప్రయత్నించారు. అప్పట్లో కొంతమంది పవన్ కళ్యాణ్ను కలిశారు.
ఆ తర్వాత సీఎంతో మీటింగ్కు కిందటేడాది జూన్లో ప్రయత్నాలు జరిగాయి. అయితే హైదరాబాద్లో వీరిని కలిసే విధంగా ఓ ఆదివారం చంద్రబాబు టైం ఇచ్చారు. కానీ కొంతమంది షూటింగ్లు ఉన్నాయని రాకపోవడంతో ఆ మీటింగ్ జరగలేదు. ఈ విషయాన్ని తెలంగాణ ఎఫ్డీసీ చైర్మన్, ప్రముఖ నిర్మాత దిల్ రాజు స్వయంగా చెప్పారు. ఇప్పుడు టీడీపీ అనుకూల సోషల్ మీడియా ఆ వీడియోలను షేర్ చేస్తున్నారు. రాష్ట్ర విభజన తర్వాత 2016లో 3 ఏళ్ల కిందట నంది అవార్డులు ప్రకటించారు. అయితే ఈ అవార్డుల ఎంపిక పైన విమర్శలు చెలరేగాయి. అవార్డుల ఎంపిక సక్రమంగా లేదంటూ అప్పటి వైఎస్ఆర్సీపీ నేత, నటుడు పోసాని కృష్ణమురళి వంటి వారు బహిరంగంగా వ్యాఖ్యలు చేశారు. అవార్డుల ప్రకటన అయితే జరిగింది, కానీ వాటిని నేరుగా నటులకు అందించలేదు. ఉమ్మడి రాష్ట్రంలో సాధారణంగా ప్రతి ఏడాది ఉగాది నాడు నంది అవార్డుల ప్రదానం జరుగుతుంది. ఒకవేళ ఓ సంవత్సరం ఇవ్వకపోయినా 2 ఏళ్లకో 3 ఏళ్లకో ఒకసారైనా ఇచ్చేవాళ్ళు. కానీ ఇంతవరకు ఏపీ విభజన తర్వాత ఒక్కసారి కూడా నంది అవార్డుల ప్రదానోత్సవం జరగలేదు. కారణాలు ఏమైనా కానీ ఏపీలో కార్యక్రమం జరగకపోవడం ఓ లోటే. ఈ గ్యాప్ను సరిదిద్దడానికి ప్రయత్నాలు జరగాలి.